ఓఆర్ఎస్ కి ఓఆర్ఎస్ఎల్ కి డిఫరెన్స్ ఏంటిది? ఇది ఓఆర్ఎస్ కాదు. ప్రజలు వినండి, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసుంటేనే అది నిజమైన ఓఆర్ఎస్. కలరా టైంలో చచ్చిపోతా ఉంటే జనం డాక్టర్ దిలీప్ మహాలా నవ్వేసి ఈ ఓఆర్ఎస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడితే ఆయనకి పద్మ విభూషణ్ మొన్న ఇచ్చారు. మొన్న రీసెంట్ గా కాఫ్ సిరప్ నుంచి పిల్లలు చనిపోయారు. దట్ ఈస్ అది ఆ బ్లేమ్ మన డాక్టర్స్ మీద పడింది. యాక్చువల్ ఎవరు అక్కడ బ్లేమ్? డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ, ఆ క్వాలిటీ కంట్రోల్ టీము అండ్ డ్రగ్ కంట్రోలర్, వీళ్ళలో ఎవరు మిస్టేక్ చేశారు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు అరెస్ట్ చేయాలి. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have a very special guest with us, well known as ORS Super Lady and celebrity pediatrician today. So let's welcome her, Dr. Sivaranjini Santosh Garu. Hello, ma'am. Hello. How are you, ma'am? Thank you. Ela unnaru? Tired. అది కనిపిస్తుంది మీ ఫేస్ లో. Tired, relieved, happy. లిటిల్ బిట్ స్కెప్టికల్ అబౌట్ ఏమవుతుంది మళ్ళా ఒకటి రెండు సంవత్సరాల్లో మళ్ళా వీళ్ళు వేరే వేషం వేసుకుని వచ్చి మళ్ళా ఇదే చేస్తాయా, అప్పుడు నాకు ఓపిక ఉంటుందా, ఇలాంటి ఏయో జరుగుతున్నాయి. బట్ బిఫోర్ వి బిగిన్, a heartfelt congratulations from all of us from India. మొత్తం ఇండియానే చేంజ్ చేసిండ్రు మీరు. For contributing a remarkable, మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేసిండ్రో, you might be knowing it, public health, towards public health. So heartfelt congratulations from us. Thank you so much. It's a pleasure to meet you, ma'am. Thank you. సో జనాలకి ఇప్పుడు ఓఆర్ఎస్ గురించి మీరు అవేర్నెస్ ఇస్తున్నారు, బట్ స్టిల్ మీరు ఒక అబ్బాయిని ఎవరైనా పంపిస్తే సేమ్ అదే వస్తుంది. ఓఆర్ఎస్ కి ఓఆర్ఎస్ఎల్ కి డిఫరెన్స్ ఏంటిది? నిన్న అంటే ఇంత ఆర్డర్ వచ్చి ఇంత అవేర్నెస్ వచ్చాక కూడా మన పిల్లాడు ఒకడు వెళ్ళి అన్నా నాకు ఓఆర్ఎస్ కావాలి అంటే నిన్న కూడా మెడికల్ షాప్ లో ఇదే ఇచ్చారు. అదే మీరు ఇందాక చెప్తా ఉన్నారు. మన ఫైట్ ఓఆర్ఎస్ మీద కాదు. ఓఆర్ఎస్ అనేది చాలా చాలా గొప్ప మందది. 21వ సెంచరీ వండర్ డ్రగ్ అంటారు. కోట్ల కొద్ది ప్రజల ప్రాణాలను కాపాడిన మహత్తరమైన మందది. ఇంత గొప్ప మందు. కలరా టైంలో చచ్చిపోతా ఉంటే జనం డాక్టర్ దిలీప్ మహాలా నవ్వేసి ఈ ఓఆర్ఎస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడితే ఆయనకి పద్మ విభూషణ్ మొన్న ఇచ్చారు. ఓకే, సో ఓఆర్ఎస్ గురించి కాదు మన ఫైట్. ఇదిగో తెస్తా చూడండి, ఓఆర్ఎస్ అని వాళ్ళ పేరులో పెట్టుకుని ఇది మెడిసిన్, డ్రగ్ కాదు కదా, ఇది మెడిసిన్ కాదు. ఓఆర్ఎస్ అనేది మెడిసిన్, ఇది మెడిసిన్ కాదు. సో అందుకని వీళ్ళకి డ్రగ్ కంట్రోలర్ నుంచి పర్మిషన్ రాదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? FSSAI నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. పేరేమో ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ ఓ పక్కన ఎల్ యాడ్ చేశారు. సో మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్ లో, ఎక్కడికి వెళ్ళినా, స్కూల్స్ లో మోషన్స్ అవుతున్నాయి నా పిల్లాడికి, మా నాన్నకి షుగర్ జబ్బు ఉంది, మోషన్స్ అవుతున్నాయి, నేను ఓఆర్ఎస్ పట్టించాలని వెళ్తే వాళ్ళు ఏమిస్తున్నారు? ఇది ఇస్తున్నారు. మీరు వెనక్కి తిప్పి చూస్తే డు నాట్ గివ్ డ్యూరింగ్ డైరియా అని చిన్న అక్షరాల్లో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని మన ఫైట్ వల్ల ఈ మధ్య వచ్చింది. ఇదివరకు ఇది కూడా లేదు. ఓకే, సో దీని గురించి మన ఫైట్. అంటే నువ్వు అబద్ధపు లేబుల్ పెట్టుకుని ఇదే ఓఆర్ఎస్ అని ప్రజల్ని నమ్మించి అమ్మాలని చూస్తున్నావు. అంటే నా బిడ్డకి మోషన్స్ వచ్చినప్పుడు నేను వెళ్ళి ఓఆర్ఎస్ అడిగితే కరెక్ట్ ఓఆర్ఎస్ నాకు నువ్వు ఇస్తే, నేను ఆ ఓఆర్ఎస్ నా బిడ్డకు పట్టిస్తే నా బిడ్డ ప్రాణాలు నేను నిలబెట్టగలుగుతా. మీరు ఇది ఇస్తే నాకు నా బిడ్డ మోషన్స్ ఇంకా ఎక్కువ అయ్యి నా బిడ్డ హాస్పిటల్లో చేరొచ్చు, నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం. ఎందుకంటే కరెక్ట్ ఓఆర్ఎస్ లో WHO రికమెండెడ్ ఫార్ములా రాసి ఉంటది. ప్రజలు వినండి, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసి ఉంటేనే అది నిజమైన ఓఆర్ఎస్. అందులో లీటర్ కి 13.5 గ్రామ్ గ్లూకోజ్, చక్కెర కాదు గ్లూకోజ్.
ఇందులో లీటర్ కి 120 గ్రాముల షుగర్ ఉంటుంది. 13.5 ఎక్కడ 120 ఎక్కడ. మీరు అడగొచ్చు ఎందుకు చక్కెర ఎక్కువ ఉంటే ఏమైందని. మోషన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అంటే నువ్వు డీహైడ్రేషన్ కరెక్ట్ చేయటానికి నువ్వు ఓఆర్ఎస్ అని వెళ్ళి అడిగితే నీకు ఇస్తుంది ఇది. ఏది? నీ డీహైడ్రేషన్ ఇంకా పెంచి నీ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టేది. వీళ్ళ సక్సెస్ చూసి వెనకాల రిబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ అని, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అని, ఓఆర్ఎస్ ఫిట్ అని, ఇండో ఓఆర్ఎస్ అని వచ్చినాయి. అండ్ మీరు మెడికల్ షాప్ కి వెళ్తే నిజమైన ఓఆర్ఎస్ ఎవరు ఇవ్వట్లా. ఈ జస్ట్ ప్యాకెట్లు, పౌడర్ ప్యాకెట్లు. 4 గ్రాముల ప్యాకెట్ అయితే 200 మిల్లీ నీళ్లలో, 20 గ్రాముల ప్యాకెట్ అయితే లీటర్ నీళ్లలో చక్కగా కలిపి పెట్టుకుని మీరు 24 గంటలు వాడుకోవచ్చు. మీ బిడ్డకు మోషన్ అయినప్పుడు 50 నుంచి 100 మిల్లీ తాపించవచ్చు. చిన్న పిల్లలైతే, పెద్ద పిల్లలైతే 100 నుంచి 200 మిల్లీ కూడా తాపించవచ్చు. కానీ ఇది కాదు, ఇది ఓఆర్ఎస్ కాదు. నా యుద్ధం అంతా దాని గురించే. మీరు అబద్ధ లేబుల్ పెట్టుకోకూడదు, ప్రజల్ని ఇలా ఏమార్చకూడదు. మెడికల్ షాప్స్ లో, హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉండాలి. ఇవే కాదు, వేరే పేరులతో కూడా ఉన్నాయి. ఎలక్ట్రో చాయిస్ అని, హిమాలయ రీహైడ్రేట్ అని, తర్వాత జింకోవిట్ యాక్టివ్ అని ఐసీయూలో కూడా ఇస్తున్నారు. వాటి మీద ఓఆర్ఎస్ అని లేకపోయినా అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ ఇవ్వటం బదులు అవిస్తున్నారు. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది మ్యామ్? నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీ పిల్లలకి మోషన్స్ అయినప్పుడు కానీ, జ్వరాలు ఉన్నప్పుడు, డీహైడ్రేషన్ అయినప్పుడు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా మీకు రీహైడ్రేషన్ అంటే మళ్ళా వాళ్ళు కోల్పోయిన లవణాలని, నీళ్ళని నింపాలి అంటే మీరు ఓఆర్ఎస్ కొనుక్కోటానికి వెళ్ళినప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని ఉంటే మాత్రమే కొనుక్కోండి. మీరు పౌడర్ ప్యాకెట్లు కొనుక్కుంటే ఎలా వాడాలో ఇందాక చెప్పాను. ఒకవేళ టెట్రా ప్యాక్ కొన్న WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసుంటే మాత్రమే కొనుక్కోండి. ఇవేమీ అవైలబుల్ లేకపోతే చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్, మళ్ళా పెద్ద స్పూన్ కాదు, చక్కెర 200 మిల్లీ నీళ్ళలో కలిపి మీరు ఓఆర్ఎస్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లేదా 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ల చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి మీరు తయారు చేసుకోవచ్చు. అంతేకాని మోసపోయి ఈ ఓఆర్ఎస్ కనపడింది కదా ఇదే నిజమైన ఓఆర్ఎస్ అనుకోద్ది. ఇది ఓఆర్ఎస్ ఎల్. ఇందులో చక్కెర 120 గ్రాములు ఉంటది లీటర్ కి. ఇలాగే సోను సూద్ బొమ్మది రిబెలాన్స్ విత్ ఓఆర్ఎస్ అని ఉంటది. సో మీరు లేబుల్ చదవటం నేర్చుకోండి. కింద దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని మీకు కనపడకుండా ఉంటుంది. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, నేను యాపిల్ని కాదు అంటున్నారు, నేను మందుని కాదు అంటున్నారు. మోసపోవద్దు, లేబుల్ చదవటం నేర్చుకోండి. మీరు బొమ్మ చూపిస్తుండ్రు, బట్ దాని కింద చిన్నగా కనిపించకుండా రాస్తున్నారు. అంతే మరి. మోసం, వ్యాపారం చేసుకోవటానికి మోసం. సో FSSAI వారికి రీచ్ కావడం అదంతా ఈజీ ఏం కాదు. గవర్నమెంట్, కంపెనీస్, ఎన్నో ప్రొటెస్ట్ అండ్ రూల్స్, ఇవన్నిట్లో మీకు ఏది డిఫికల్ట్ జర్నీ అనిపించింది? జర్నీలో మొత్తం ప్రతిదీ డిఫికల్టే అయ్యింది. ఎందుకంటే లెటర్ రాయొచ్చు, వాళ్ళ రిప్లై కోసం 1 నెల వెయిట్ చేయాలి. మళ్ళా ప్రూఫ్ పంపమన్నారు CDSCO, మళ్ళా ప్రూఫ్స్ పంపాను. మళ్ళా వాళ్ళు ఏమన్నారు, మేము ఇవ్వలా పర్మిషన్, FSSAI ఇచ్చింది అన్నారు. వాళ్ళకి రాసాను, మళ్ళా రిప్లై 1 నెల పడుతుంది. మళ్ళా రాసాను, మళ్ళా రిప్లై, మళ్ళా హెల్త్ అంటే ప్రతి అది అయ్యే కొద్దీ నాకు ప్రతి రోజు గడిచే కొద్దీ అమ్మో ఇంకెంతమంది పిల్లలు అదొక ఆదుర్దాగా ఉండేది. చివరికి హెల్త్ మినిస్టర్ గారికి రాశాక ఎప్పటికో 2000 అంటే నేను రాయటం మొదలు పెట్టిన సంవత్సరం 3 నెలలకో సంవత్సరానికో సుమారుగా గుర్తులేదు, అప్పటికి ఆర్డర్ ఇచ్చారు. 8 ఏప్రిల్ 2022లో ఇదిగో ఈ ఓఆర్ఎస్ అనే వర్డ్ మీరు వాడకూడదు అని. 2-3 నెలల్లో మార్చేశారు. 14 జూలైలో మీరు వాడుకోండి కానీ కింద దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్మమన్నారు. ఎంత అన్యాయం ఇది! ఎంత మందికి అసలు దీని మీనింగ్ అర్థమవుతుంది? ఎవరు కనీసం లేబుల్స్ కూడా చదవరు. చదవాలి కానీ అని చదువురాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువు వచ్చిన వాళ్ళు కూడా దీని మీనింగ్ అర్థం కాదు కదా డిస్క్లైమర్ అంటే. అందుకని ఇంకా సెప్టెంబర్ 2022లో తెలంగాణలో పిల్లేసాను. అందులో యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెస్పాండెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా రెస్పాండెంట్, జాన్సన్ కంపెనీ అండ్ రెడీ ల్యాబ్స్ అండ్ మిగతా కంపెనీస్. ఇప్పుడు ఇది జాన్సన్ ఒక చిన్న వేరే కంపెనీని
స్పిన్ ఆఫ్ చేసింది, దాని పేరు కెన్వ్యూ. ఇప్పుడు కెన్వ్యూ కిందకి వస్తుంది ఇది. ఓకే రైట్. సో అది కోర్ట్ కేసు జరుగుతా ఉంది. సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉండుంటారు నేను ఎంత అవేర్నెస్ తెచ్చాను. నాకు మెయిన్ సపోర్ట్ వచ్చింది సోషల్ మీడియా ద్వారానే. తల్లిదండ్రులు మీరు ఇంత కష్టపడి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్క డాక్టర్ ఇంత చేంజ్ తీసుకొచ్చారు. మీకు సపోర్ట్ గా నిల్చున్న వాళ్ళు ఎవరు? అండ్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏమైనా సపోర్ట్ చేసిందా? జీరో. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జీరో సపోర్ట్. కొంతమంది మంచి వాళ్ళు అందులో మారల్ గా సపోర్ట్ చేశారు, ట్రై చేశారు, బట్ వాళ్ళ వాయిసెస్ నొక్కేశారు. మీరు ఎట్లా మరి ఇంత ధైర్యంగా ఒక్కటి చేస్తాను? ఏమో మొండి ధైర్యం, అంతే మొండి ధైర్యం. అండ్ పిల్లల ప్రాణాలకు సంబంధించింది కాబట్టి మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఎస్, మొండి ధైర్యం అంతే. అది ఒక జిద్ అంతే, జిద్. అది ఇది అన్యాయం, అన్యాయాన్ని నేను చేయగలిగినంత అడ్డుకోవాలి, నేను అడ్డుకోగలిగినంత. బట్ లాస్ట్ ఇయర్ మట్టుకు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం డాక్టర్ హిమబిందు గారి వల్ల నాకు సపోర్ట్ కి వచ్చారు. ఆమె ఈసారి ఐఏపీ ఎలక్షన్స్ లో నుంచుంటున్నారు. ఆమె గెలిస్తే ఏమన్నా లీడర్షిప్ ఇంకొంచెం బెటర్ గా ఉంటదేమో అని ఆశిస్తున్నా నేను. అదర్వైజ్ లాస్ట్ ఇయర్ వాజ్ లైక్ హారిబుల్. ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? 8 years స్ట్రగుల్, ఎన్నో ప్రొటెస్ట్, ఫైట్ అండ్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక వారియర్ లాగా హౌ ఆర్ యు ఫీలింగ్? ఇప్పుడైతే చాలా అలసిపోయి అలసట కనపడుతుంది. బట్ ఆ రోజు వచ్చినప్పుడైతే నేను పడిన బాధ, పెయిన్ అంతా ఒక రిలీజ్ లాగా వచ్చేసింది అనమాట. రిలీఫ్ అనమాట. ఫైనల్లీ లైక్ ఇంకో సమ్మర్ రాదు ఇలాంటి దారుణంగా. మళ్ళీ ఇంకో సమ్మర్ లో ఇంకొంతమంది పిల్లలకి ఏం అవ్వదు అనే ఒక రిలీఫ్ ఐ కెన్ సే. బట్ అగైన్ 14th ఆర్డర్ వచ్చింది, 15th క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. దీస్ వర్ కంటిన్యూడ్ టు బి సోల్డ్. స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా స్టే ఆర్డర్ 17th ఏం చేశారు ఈ కంపెనీ వాళ్ళు, వెళ్ళి కోర్ట్ లో రిక్వెస్ట్ పెట్టుకున్నారు. FSSAI మా సైడ్ మా రిప్రజెంటేషన్ వినాలి అని రిక్వెస్ట్ పెట్టుకున్నారు అన్నమాట, ప్రపోజల్. దానికి FSSAI ఒప్పుకోవటం వల్ల కోర్టు లిమిటెడ్ స్టే ఆర్డర్, అంటే టెంపరీగా FSSAI 1 వారం లోపు మీరు FSSAI కి మీ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయండి, అప్పుడు వాళ్ళు విని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పారు. ఓకే, FSSAI వాళ్ళు మరి అది అయ్యి వారం అయింది వాళ్ళకి ఎగ్జాక్ట్. మరి వాళ్ళు విని వాళ్ళు క్లియర్ డెసిషన్, ఇదిగో నువ్వు అమ్మటాకు వీల్లేదు, నువ్వే కాదు WHO రికమెండెడ్ ఫార్ములా ORS తప్ప ఇవ్వకూడదు. అది FSSAI చేతుల్లో లేదు, అది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డెసిషన్ తీసుకోవాలి, సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్ డెసిషన్ తీసుకోవాలి. ఫార్మసీస్ లో WHO ఫార్ములా తప్ప ఏం ఉండకూడదని. సో అటువంటి లా స్ట్రాంగ్ గా రావాలి. లేకపోతే ఏముంది, 1 year లో మళ్ళీ ఇంకేదో పెడతారు, ఇంకేదో పేరు పెడతారు, జరుగుతానే ఉంటది. అప్పుడు నాకింత మళ్ళీ ఓపిక ఉంటదో లేదో నాకు తెలియదు. ఎవరైనా NGO నుంచి వచ్చి సపోర్ట్ చేసిండ్రా మీకు? NGO లేదు. సోషల్ మీడియా ద్వారా మట్టు చాలా మంది, మరి అందులో NGOs ఉండొచ్చు, ముఖ్యంగా తల్లులు తండ్రులు. మా అడ్వకేట్స్ టీమ్ వాళ్ళు ప్రోబోనో చేశారు. ఒక్కళ్ళు కూడా, అందరూ సోషల్ కాజ్ గురించి అన్నట్టే చేశారు. సోషల్ మీడియాలో డాక్టర్స్ చాలా మంది సపోర్ట్ కి వచ్చారు. అండ్ పాడ్కాస్టర్స్, జర్నలిస్ట్ చాలా సపోర్ట్ చేశారు. బట్ నాట్ ఫ్రమ్ IAP. అసలు ఒక డ్రగ్ బయటికి రావాలంటే ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఉండాలి, అండ్ వాళ్ళ పర్మిషన్స్ ఎట్లా ఉంటే వస్తాయి? లా చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ ఆ లాని ఇంప్లిమెంట్ చేయటంలోనే మనకు మిస్టేక్స్ జరుగుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్. మొన్న రీసెంట్ గా కాఫ్ సిరప్ నుంచి పిల్లలు చనిపోయారు. దట్ ఈస్ అది ఆ బ్లేమ్ మన డాక్టర్స్ మీద పడింది. ఎంత అన్యాయం. దట్ ఈస్ వాట్ వి ఆర్ ఫైటింగ్ ఫర్ దెం. సింపుల్ పారాసిటమాల్ నేను రాస్తాను, లేబుల్ మీద పారాసిటమాల్ అని ఉంది, ఇంత ఇవ్వాలమ్మా, గ్యాప్ ఇంత ఉండాలి, పిల్లలకి అందుబాటులో పెట్టొద్దు, గబుక్కున ఎక్కువ తాగేస్తే డేంజర్, ఇవన్నీ చెప్తాను. రేపు అందులో విషం ఉంది, అందులో కంటామినెంట్ ఉంది అని నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆ బిడ్డకి ఏదన్నా అయితే కరెక్ట్ డోస్ ఇచ్చాక ఆ విషం వల్ల ఏమన్నా అయితే నా తప్పు ఎలా అవుతుంది? అక్కడ డాక్టర్ ని వాళ్ళు చేశారు, ఇప్పటికి బెయిల్ రాలా ఆయనకి. యాక్చువల్ ఎవరు అక్కడ బ్లేమ్?
ఆ డ్రగ్ ప్రొడ్యూస్ చేసిన కంపెనీ, ఆ క్వాలిటీ కంట్రోల్ టీము అండ్ డ్రగ్ కంట్రోలర్, వీళ్ళల్లో ఎవరు మిస్టేక్ చేశారు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు అరెస్ట్ చేయాలి. ఆయన అరెస్ట్ చేయటం అనవసరంగా. ఇప్పటికి నాకు ఆ లాజిక్ అర్థం కావట్లా. ఆయన ఎంత చెడ్డవాడైనా, నాకు తెలియదు అసలు ఆయన ఎలా అంటాడో, బట్ ఎంత చెడ్డవాడైనా తన వృత్తినే పాడు చేసుకునే అంత మూర్ఖంగా ఉంటారా? ఇది వినే వాళ్ళు ఆలోచించాలి లాజికల్ గా. మీరు తన బ్రెడ్ అండ్ బటర్ నే పోగొట్టుకుంటాడా ఆయన? చేయరు కదా. మీరు మన యంగ్ డాక్టర్స్ కి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి మీరు ఒక వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ లెసన్ లాగా అయిపోయినారు. సో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంది? ఒక ట్రూత్ ని పట్టుకొని, ఒక సిన్సియారిటీని పట్టుకొని మీరు కన్సిస్టెంట్ గా వర్క్ చేసి ఈ రోజు ఈ సక్సెస్ మనకు వచ్చింది. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంది యంగ్ మెడికోస్ కి, నెక్స్ట్ జనరేషన్స్ కి? మీరు అన్నారు కదా యంగ్ మెడికోస్ అని, మెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని మన స్టేట్ లో ఒక టీం ఉంది. చాలా మంది డాక్టర్స్ స్టూడెంట్స్, వాళ్ళు 5th ఇయర్ ఇంటర్న్స్, మన మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, సిద్దిపేట, వరంగల్ నుంచి వాళ్ళందరూ వచ్చారు మన ఇంటికి. వచ్చి మ్యామ్ మీరు మాకు గైడెన్స్ లాగా ఉండాలి అని నా స్టోరీ విన్నారు, అడ్వైస్ తీసుకున్నారు. మనం ఇంకా వాళ్ళకి బోల్డని ఆశయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా సర్వీస్ ఆల్రెడీ చేస్తున్నారు. సో మనం అందరం కలిసి ఇంకా బాగా చేద్దాం మన స్టేట్ లో ఇక్కడ అని వాళ్ళు అంటము. అవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. అండ్ నేను చెప్పేది ఒక్కటే, నిజాయితీగా ఉంటే, ఓపిక్ గా, సిన్సియర్ గా, నిజాయితీగా ఉండాలి. మనం పడుకున్నప్పుడు మన ఆత్మ సాక్షి మనం ఇవాళ ఏం తప్పు చేయలేదని ఉంటేనే మనం ప్రశాంతంగా పడుకోగలం కదా. అది ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుంటా, ఒక మెడిసిన్, డాక్టర్ వృత్తి అంటే ఉట్టి మెడిసిన్ రాయటం లాగా కాదు, వాళ్ళని మనం హీల్ చేయాలి. ఏముంది మెడిసిన్స్ ఈ మధ్య AI చూస్తేనే వచ్చేస్తున్నాయి కాదు కదా. మనం వీ హ్యావ్ టు హీల్ దెమ్. ఆ టచ్ ఉండాలి. మనం చూడగానే అసలు సగం జబ్బు పోవాలి, అలా ఉండాలి మనం. చాలా మందికి జనరల్ గా మీరు అన్నమాట చాలా నిజం. పిల్లలను మీరు చూస్తూ ఉంటే కొందరికి డాక్టర్ ని చూడంగానే నిజంగా కూడా పేరెంట్స్ మీ దగ్గర అని ఉంటారు, మిమ్మల్ని చూడంగానే ఏందో నొప్పి తగ్గిపోయింది. ఒకసారి నా ఫీజు ఇవ్వటం కోసమే మీరు నా క్లినిక్ వచ్చారు, మీరు అసలు రావాల్సిందే లేదు. లేదు మ్యామ్, మీరు రాగానే తగ్గిపోతే ఏంటో చాలా మంది అంటుంటారు. వి ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ మ్యామ్. అండ్ ఇంకోటి ఏంది అని అంటే, రీసెంట్ న్యూస్ లలో చూస్తే పారాసెటమాల్ మీద కూడా చాలా న్యూస్ లో మీరు చూస్తుంటే ఏవేవో వార్తలని చక్కర్లు కొడుతున్నాయి. ఏది నమ్మాలి? ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇది మంచిది కాదు అని, చిన్నపిల్లలకి మంచిది కాదు. అది ఒక స్టడీ. ఆ స్టడీ కూడా పూర్తిగా కరెక్ట్ కాదని మన డాక్టర్స్ అందరూ అంటున్నారు. ఒక భయం క్రియేట్ చేసేసారు పారాసెటమాల్ అంటే. దానికి ఇంకా సరైన ప్రూఫ్ లేదు. ఇప్పుడు వరకు మన డాక్టర్స్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, ప్రెగ్నెంట్ విమెన్ కి జ్వరం ఉన్నా, తలనొప్పి ఉన్నా పారాసెటమాల్ జాగ్రత్తగా అవసరమైనంత వాడటం వల్ల వాళ్ళ బిడ్డకి ఏం ఆటిజం రాదు అనే చెప్తున్నారు. ఆ ఒక్క స్టడీని పట్టుకుని, అందులో కూడా పూర్తిగా ఆ స్టడీ అనేది వాళ్ళే అన్నారు, ఇందులో లొసుగులేంటో వాళ్ళే చెప్పుకున్నారు కూడా. సో ఏంటో అలా అయిపోయింది. సో విత్ ప్రిస్క్రిప్షన్ ఇస్ బెటర్ అంటారు కదా. సెల్ఫ్ మెడికేషన్ కన్నా కూడా విత్ ప్రిస్క్రిప్షన్ బెటర్. ఎనీ టైమ్ విత్ ప్రిస్క్రిప్షన్. డోంట్ రిపీట్ ప్రిస్క్రిప్షన్స్. అండ్ డాక్టర్స్ మేము ప్రిస్క్రిప్షన్స్ లెజిబుల్ గా రాసి పేరెంట్స్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేరెంట్స్ అవి కరెక్ట్ గా అర్థం చేసుకుని అవసరమైనప్పుడే వాడాలి. అండ్ ప్రిస్క్రిప్షన్స్ రిపీట్ చేయకూడదు. సో మ్యామ్, మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత చేస్తున్నారు కదా, నెక్స్ట్ రీహైడ్రేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఈ అవేర్నెస్ ఇంకా బాగా గవర్నమెంట్ కనుక అందరికి చెప్తే రీహైడ్రేషన్ గురించి, ఐ థింక్ మన దేశంలో డయేరియా డెత్స్ తగ్గుతాయి. సో నా విన్నపం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి అవేర్నెస్ రేస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ టైమ్ అండ్ నాలెడ్జ్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ టూ. అండ్ ఈ సక్సెస్ ని మీరు ఇంకా ఎంజాయ్ చేయాలని, ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.